కుబేరా సినిమాపై ఒక వివాదం స్టార్ట్ అయింది. అదేంటంటే హిందుత్వ వ్యతిరేకంగా ఉంది అన్నటువంటిది. సినిమాలో అట్లాంటి డైలాగులు ఉన్నాయంటే ఏం లేదు. కాకపోతే తిరుపతిలో అడుక్కునేటటువంటి వ్యక్తి కిందన ఏదైతే ఇతన్ని చూపెట్టడం ధనుష్‌ని భోజనం కావాలన్నప్పుడు మసీద్ దగ్గరికి వెళ్ళేటట్టు, అడుక్కోవడానికి ఎక్కడ ఉండేటట్టు ఆ తరహా కొన్ని డైలాగులు ఉండటం అన్నటువంటి పాయింట్‌ని ఇక్కడ ప్రధానంగా అంటే మతపరమంగా చూసుకుంటే హిందువుల్ని వెధవల్ని చేసి మిగతా మతాల్ని హీరోలు చేశారు. ప్రతి శుక్రవారం పోనీ మసీదుల దగ్గర ఎక్కడన్నా భోజనాలు పెడతారా? దేశంలో ఎక్కడన్నా ఒకటి అర పెడతారేమో కానీ దేశవ్యాప్తంగా ఏం ప్రతి మసీదు దగ్గర పెట్టరు. అదే గుళ్ళ దగ్గర అయితే తిరుపతిలో అన్నదానం రోజుకి 4,00,000 మంది దాకా అన్నదానం జరుగుతుంది. కొండ పైన కాకుండా కింద 40,000-50,000 మందికి అన్నదానం జరుగుతుంటుంది. పెడతానే ఉంటారు. అక్కడికి వెళ్ళలేని ఓపిక లేనటువంటి వాళ్ళకి కూడా పొట్లాలు అట్లాంటివి ఇచ్చేవాళ్ళు ఉన్నారు తిరుపతిలో. అట్లాగే ఈవెన్ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కే ఏదో ఒకటి పెడతా ఉంటారు. కేవలం మతిస్థిమితం లేనోళ్ళు అట్లాంటోళ్ళకి ఏమైనా దొరక్కపోతే దొరక్కపోవచ్చు కానీ, తిరుపతిలో అడుక్కునే వాళ్ళకి తిండి దొరకనటువంటి పరిస్థితి లేదు. కానీ అక్కడ అట్లా దొరకనట్టు మసీదు దగ్గరికెళ్తే దొరుకుతున్నట్టు, చర్చి దగ్గరికెళ్తే దొరుకుతున్నట్టు చూపించారు అన్నటువంటి ఒక కాంట్రవర్సీ ఇప్పుడు హిందుత్వవాదులు రైజ్ చేస్తున్నారు. అలాగే ఆ కోణంలో నుంచినే ఉన్నాయి అన్నటువంటి. మేబీ అందులో కథా రచయితల యొక్క మానసిక కోణం, అట్లాగే సినిమా డైరెక్టర్ యొక్క మానసిక కోణం ఉండొచ్చు. బట్ అంత మాత్రాన ప్రజలందరూ ఏదో మారిపోతారు అనుకోవడం అనవసరం. అదొక ధోరణి వదిలేసేయండి. ప్రతి దాంట్లో మనం హిందుత్వ పాయింట్‌ని చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళ మైండ్ సెట్‌లను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్‌కి వాళ్ళని వదిలేసేయండి. జనం చూస్తారు అది సక్సెస్‌ఫుల్లా కాదా అన్నటువంటిది. అనవసరంగా హిందుత్వవాదుల మూలంగా ఇది పోయింది అనేటటువంటి ఫీలింగ్ ఎందుకు తీసుకురావడం?